చెప్పి జనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. విజయసాయి రెడ్డి గారిని ముందు ఆపని చేయమని చెప్పాలి. ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు ఓకే శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఏంటి మరి మీరు వదిలిన బాణమేనట మరి విజయసాయి రెడ్డి గారు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏంటి కొంపతీసి గతంలో షర్మిల గారు విజయసాయి రెడ్డి గారిని కూడా బాణం వదిలేరా? బాణం చూడండి మరి. ఆంజనేయ రెడ్డి అన్న ఎదుటి వారి మాటలను ఎంత బాగా చక్కగా వక్రీకరిస్తారనడానికి ఒక చిన్న నిదర్శనం ఇది. నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆరోపణలు ఉన్నాయి అని చెప్తే, అవినీతి చేశాడు అని చెప్పి శేఖర్ రెడ్డి ఒప్పుకున్నాడు అని చెప్పేసి అద్భుతంగా చిత్రీకరిస్తా ఉన్నాడు అన్న. చాలా తప్పు అన్న, చాలా 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 తప్పు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ముందు మనం మాట్లాడిన మాట ప్రేక్షకులు వినుంటారన్న, దాన్ని మనం ఇలా వక్రీకరిస్తే బాగోదని చెప్పేసి మీలాంటి పెద్దలకు నేను చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇంకొక మాట అన్న అని మాట్లాడుతూ ఇంకో విషయం, విజయసాయి రెడ్డి గారి అంశంలో గౌరవం ఇవ్వలేదు ఇలాంటివి మాట్లాడుతుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక పదవి విజయసాయి రెడ్డి గారిది. మొట్టమొదటి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు, రెండోసారి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఒక ఎంపీగా మొత్తం విజయసాయి రెడ్డి గారికి ఉన్నాయి. ఏ టైంలో కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి రాగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇలాంటి కష్టకాలంలో వదిలి వెళ్ళిపోతూ మా మీద ఇలాంటి బురజల్లి వెళ్ళిపోతుంటే ఆయన మాటలు మేము ఎలా సెన్సిటివ్గా తీసుకొని మాట్లాడాలి? ఇంకో మాట అండి, ఆంజనేయ రెడ్డి అన్న నేను చాలా సందర్భాల్లో చాలా డిబేట్స్ తో చెప్పాను. ఈ డిబేట్ లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు మీరు పదే పదే తప్పుడు మాటలు చెప్తే ప్రజల్లోకి వెళ్ళిపోతాయి అనుకుంటే ఎట్లా? ఫీజు రియంబర్స్మెంట్, ఇది యువత పోరు అనే విషయంలో మేమేదో యువతని మోసం చేశాము, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. 2023 డిసెంబర్ వరకు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యా దీవెన గానీ వసతి దీవెన గానీ బకాయిలు ఉంటే డాక్యుమెంట్ చూపించండి, మాట్లాడదాం. తీసుకురండి, బడ్జెట్ డాక్యుమెంట్ ఉంటుంది కదా మీ కాడే. 2023 డిసెంబర్ తర్వాత 3 త్రైమాసికం కోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు సంబంధించి ఇవ్వాల్సింది కాస్త ఎలక్షన్ కోడ్ రావడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైకోర్టులో కేసు వేసి మరి దాన్ని ఇవ్వకుండా ఆపించారు. దాదా చెప్పమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఎక్కడ ఉంది సార్? సంక్షేమ పథకాలు ఇవ్వడానికి లేదు అని చెప్పి ఆపించారు. కనుక్కోండి, కనుక్కోండి మీరు. శేఖర్ రెడ్డి గారు మీరు పూర్తిగా ఆగండి సార్, ఆగండి దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఇవ్వడానికి లేదు అని మీరు ఆపించిన తర్వాత మీరు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అంటే విద్యార్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టింది అని చెప్పేసి మోసం చేస్తారా? ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1778 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టలేదు. ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ పెట్టిపోతే 1778 కోట్ల రూపాయలు, దాంతో కలిపి కేవలం వసతి దీవెన, విద్యా దీవెనకి 5 ఏళ్లలో 18,663.44 కోట్లు ఖర్చు. ఈ బడ్జెట్ లెక్కలన్నా మీరు ఈ రోజు యువతకి చేయాల్సింది పోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెప్పేస్తే ఎట్లా? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, తప్పు కదన్నా. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల జీతాలు వెళ్తాయి. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ ఆంజనేయన్న ఒక్కసారి గుర్తుపెట్టుకున్న 5 ఏళ్లలో గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 22,297, డిఎస్సి 1995, బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటే 4,534, 2008 2,193, డిఎస్సి 2014 సంబంధించి 6,100, జిఐడి డిపార్ట్మెంట్ 3,784, అదేవిధంగా స్పెషల్ డిఎస్సి 1800, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు 1947, అదేవిధంగా హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు 1,26,000, మిగతా ఒక 300తో కలుపుకొని 2,36,502 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 5 సంవత్సరాలు కల్పించాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి ఉన్న కాలంలో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిపాలనా కాలంలో ఇవ్వలేని ఉద్యోగాల్ని ఒక్క ఏడాదిలో ఇచ్చాం. ఇవన్నీ ఆర్థిక శాఖలో. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఇందాక మీరు ఏదో ఒక లెక్కలు చెప్పారు. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, మీరు ఇందాక మీరు లెక్కలు చెప్పారు. నాకు బహుశా ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఇందాక మీరు లెక్కలు చెప్పారు. బహుశా నాకు కానీ ఆ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మీరు తరువుగా మీ దగ్గర ఉన్నటువంటి గతంలో మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీ దగ్గర డేటా అంతా కూడా ఉంటుంది. సో మీరు ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిలు, ట్యూషన్ ఫీజు అంటాం అనమాట, అది దాని పేరు విద్యా దీవెన. సో ఈ విద్యా దీవెన 2832 కోట్లు బకాయి ఉంది. తర్వాత హాస్టల్ ఫీజు, దీన్ని వసతి దీవెన అంటాం. ఇది వచ్చేసి దాదాపు 989 కోట్లు బకాయి పెట్టి వెళ్ళారు. తర్వాత వచ్చేసి పీజీ హాస్టల్స్, పీజీకి సంబంధించి దాదాపు 450 కోట్ల రూపాయలు. ఇది మొత్తం 4271 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సినటువంటి నిధులు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా కూడా 780 కోట్ల రూపాయలు వాళ్ళు విడుదల చేసినట్టు నిన్న శాసన మండలిలో లోకేష్ చెప్పాడు. అంతేకాకుండా ఆయన చర్చకు సిద్ధమని చెప్పి కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. మీరు 2023లో మాట్లాడతారు, 2023లో ఎలక్షన్ కూడా ఉందంటారు. సో కన్ఫ్యూజ్ చేయొద్దు, మనకు ఇక్కడ మనం లెక్కల ప్రకారం మాట్లాడుతున్నాం. మీరు పెట్టినటువంటి 4200 కోట్ల రూపాయలకు సంబంధించి 780 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎన్నికల పరీక్షల సమయంలో, ఒక నిమిషం సార్, పరీక్షల సమయంలో యువత పోరని చెప్పేసి విద్యార్థులను ఏ విధంగా రోడ్డు మీదకి లాగడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నమవుతుంది. దానికి కూడా సమాధానం చెప్పాలి. కేవలం విద్యార్థులకు అవసరమైన ఫీజులు మాత్రమే కాదు, వాళ్ళు ఈ ఫీజులు కట్టేది పరీక్షలు రాయడం కోసం. మరి పరీక్షల సమయంలో డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు ఆలోచించాలి. గతంలో ఎలక్షన్ కూడా అని చెప్పేసి అప్పట్లో మీరు ఈ కార్యక్రమాన్ని పరీక్షలు అని చెప్పేసి వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి, అందరూ కూడా ఎగ్జామ్ మూడ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ వసతి దీవెన కావచ్చు, అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్, ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా మంది పాపం ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ టైంలో మీరు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదేమో అనేటటువంటి వాదన అయి ఉండొచ్చు. బహుశా ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడింది. ఇప్పుడు క్యారియర్ ఆగండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వసతి దీవెన విద్యా దీవెన ఎలా ఇచ్చేవాళ్ళు? ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు. అంటే ఎవ్రీ 3 months కి ఒకసారి వసతి దీవెన విద్యా దీవెన ఇచ్చేవాళ్ళు. విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇంతకు ముందే ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారు సార్ ఇప్పటి వరకు మీరు? సార్ మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, మీరు ఎలక్షన్ ముందు మీరు పెట్టిన 4270 కోట్ల బకాయిలు కాకుండా అంతకు ముందు వరకు మీరు ఎంత ఇచ్చారు చెప్పండి? వసతి దీవెన విద్యా దీవెన ఎంత ఇచ్చారు? మీ దగ్గర ఉన్నాయి కదా లెక్కలు, చెప్పండి ఒకసారి మాట్లాడుకుందాం. 18,000. 1 minute సార్, నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో మాట్లాడుతుంటే ఎట్లా? దయచేసి ఆగండి సార్. మీరే వాళ్ళ ముగ్గురికి సమాధానం చెప్పాలి, మీకు సమాధానం నలుగురు చెప్పాలంటే ఎట్లా సార్? ఆగండి 18,663.44. అరే మీరు అట్ట కాదు సార్, మీరు చెప్పేదానికి సమాధానం, మీరు అడిగేదానికి ప్రశ్న కూడా అడగకూడదా నేను? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తా తినేసి సైలెంట్ గా ఓకే శేఖర్ రెడ్డి గారు ఇవాళ రైట్ అండి, గ్రేట్ అండి, రైట్ అండి అని చెప్పేసి నేను కూర్చోలేం కదా. మీరు చెప్పిన లెక్కలకి వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. దాని తరపు నేను అడుగుతుంటే మీరు సైలెంట్ గా ఉండండి, మీకు సమాధానం చెప్పాలా, వాళ్ళకి వీళ్ళకి సమాధానం కాదు. ఇక్కడ ప్యానల్లో ఉన్నప్పుడు నేను కూడా అడుగుతా, నా దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర కూడా నేను లెక్కలు పెట్టుకుని మాట్లాడుతున్నా మీతోటి. నేనేదో ఖాళీగా కూర్చొని ఏదో శేఖర్ రెడ్డి గారి మీద గుడ్డ కాల్చి మొహానేయాలనే ఉద్దేశం నాకు లేదండి. మాట్లాడండి. 18,663.44 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా దీవెన వసతి దీవెన కోసం ఖర్చు చేసిన డబ్బు. రండి మాట్లాడండి, మీకు లెక్కలు ఉన్నాయి కదా, తీసుకురండి రాజు గారు, తీసుకురండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక పాలసీ తీసుకొచ్చింది. ఎవ్రీ 3 months కి వసతి దీవెన విద్యా దీవెన ఇచ్చే విధంగా ఒక పాలసీ ఒకటి తీసుకొచ్చింది. పాలసీలో భాగంగా డిసెంబర్ 2023 డిసెంబర్ అంటే ఎన్నికలకు 3 నెలల ముందు సార్, డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు మొత్తం క్లియర్. చర్చకి మాట్లాడదాం. డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకి ఇవ్వాల్సిన బకాయిలు మార్చిలో ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళే కోర్టుకు వెళ్ళి సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. తర్వాత సార్ ఏప్రిల్, మే, జూన్ లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ 3 నెలలది మొత్తంగా 6 నెలల బకాయిలు వాళ్ళు చెల్లించాల్సింది కాస్త చెల్లించట్లేదు. చెల్లించకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పండ 1700 కోట్ల రూపాయలు వాళ్ళు బకాయిలు పెట్టిపోతే ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్, మళ్ళీ దాంట్లో ఎక్కడ కూడా వసతి లేదు. ఆ రోజు 1700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించిన మాట వాస్తవం కాదా? రాజు గారు వాస్తవం కాదా? ఈ లెక్కలో దీనికి సమాధానం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిపోయింది. లెక్కలు చెప్పనివ్వండి సార్. ఎందుకు పెట్టిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓకే,
సో ఏదైతే మేము మార్చిలో చెల్లించాలి సార్, Very good. మార్చిలో నేను ఇప్పుడు ఇస్తూ శేఖర్ రెడ్డి ఉంటే గారు కోర్టుకి ఇప్పుడు ఆపింది వీలు కాదా? ఓకే కోర్టుకి ఎందుకు ఆపారు మరి? విద్యార్థుల మీద అంతుంటే మీకు ఓకే. ప్రేమ. ఎవరైనా విద్యార్థులకు సంక్షేమ పథకం ఇవ్వనండి, ఓకే. విద్యార్థులకు వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. ఆ రోజు కోర్టుకి వెళ్ళి ఎందుకు ఆపారు? ఉమ్. దానికి సమాధానం చెప్పరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిపోయింది. ఇదే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బకాయిలు చెల్లించండి. ఏం చేశారు? 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు, ఏం చేశారు? ఉమ్. 1,00,000 కోట్లకు పైగా FRBM లోనే అప్పు తీసుకొచ్చారు, ఏం చేశారా? విద్యార్థులకు చెల్లించండి. ఈ రోజు విద్యార్థులు ఆత్మహత్య ఓకే. చచ్చిపోతా Yeah. ఉన్న ఫీజు ఏదైతే యాజమాన్యాలు విద్యార్థుల్ని ఫీజుల కోసం వేధిస్తూ ఉంటే ఓకే 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 ఆత్మహత్య యా, చేయాలని ఓకే, ఎలా ఓకే, ఉన్నారు? శేఖర్ రెడ్డి గారు. చెల్లించండి యా, మరి. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు చాలా ఆయన దగ్గర ఉన్నటువంటి లెక్కల్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్న సూటి ప్రశ్న, శేఖర్ రెడ్డి గారు చెప్పిన లెక్కల నుంచే నేను మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలకు సంబంధించి సంవత్సరానికి 3 త్రైమాసికాలు, ఒక త్రైమాసికం సెలవులు పోదు కాబట్టి 3 త్రైమాసికాలే మనం లెక్కేసుకోవాలి. సో ఈ 3 త్రైమాసికాలు లెక్కన సంవత్సరానికి 5 సంవత్సరాలకి 15 త్రైమాసికాలు. సరే